వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీరు లైక్ చేస్తే ఎంతో యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సకల శుభ నిధిం సర్వదేవా రాక్షసాంతం. ఫ్రెండ్స్, వీడియో డెమో అయితే చూసారు కదా. మీరు కూడా మీ ఫోటోస్ పెట్టి అయితే ఎలా యాడ్ చేయాలో నేను చూపిస్తాను, ఎలా ఎడిటింగ్ అయితే చేయాలో నేను చూపిస్తాను. ముందైతే అలర్ట్ మోషన్ అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతకి నేను డిస్క్రిప్షన్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. మీరైతే ఫుల్ ప్రాజెక్ట్లో అయితే ట్యాప్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇంపోర్ట్ అయితే చేసుకోండి మీరు ఫుల్ ప్రాజెక్ట్. ఇక్కడైతే మనం మొత్తం నేనైతే లిరిక్స్, ఫొటోస్, ఎడిటింగ్ అంతా అయితే చేశాను. మీరు ఓన్లీ వచ్చేసి కెమెరా అనేది యాడ్ చేసుకోండి. కెమెరా అనేది ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, కెమెరా అయితే ఆన్ అయిపోయింది. ఫొటోస్ అని చూడడానికి లుక్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం మెయిన్గా వచ్చేసి మీ ఫొటోస్ ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఎలా యాడ్ చేయాలో నేను ఇప్పుడైతే చూపిస్తాను. ఎందుకంటే మన లిరిక్స్, హనుమాన్ పిఎన్జీస్ అన్నీ అయితే నేను యాడ్ చేశాను. ఓన్లీ మీరు మీ పిక్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ తేజస్ అన్న ఇమేజెస్ దగ్గర మీ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసండి. వెళ్ళేసిన తర్వాతకి స్టార్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఈ పిక్ అయితే ఉంది కదా, పిక్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనేది చేసుకోవాలి కాబట్టి మీకు ఎలానో చెప్తాను. పిక్ అయితే యాడ్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఎలానో చెప్తాను నేను. ముందైతే మీరు పిక్ వెనుక ఉన్న రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలని నేను చూపిస్తాను. మీరైతే బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసి పిక్సెట్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి ఎడిట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి మనకి ఇక్కడ హనుమాన్ పిక్ ఉంది కదా, ఈ పిక్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు రిమూవ్ అయితే అయిపోతుంది. పిక్సెట్ అప్లికేషన్ అయితే రిమూవ్ అయిపోతుంది. మీరు ఇంకా మన ఫోటోని అరేంజ్ చేసుకోవాలంటే ఇట్లా అరేంజ్ అయితే చేసుకోండి. ఫోటోని మనం అరేంజ్ చేసుకోవాలంటే అరేంజ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాతకి టిక్ మార్క్ పైన టిక్ చేసి మళ్ళీ టిక్ మార్క్ పైన టిక్ చేసి సేవ్ అనేది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాతకి అలర్ట్ మోషన్ అయితే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతకి ఇట్లా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసి మన పిక్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా లుక్ అయితే ఉంటుంది. మీరు పిక్చర్లో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని చాలా బాగా అయితే ఉంటుంది. ఇలా జూమ్ అయితే పెంచుకొని మీకు ఎంత దగ్గరలో కావాలో అంత దగ్గరలో పిక్ అయితే ఇలా ఎడిట్ అయితే చేసుకోండి. మీ ఫొటోస్ పెట్టుకోవాలంటే ఇలా అయితే పెట్టుకోండి. పిక్చర్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకొని, ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే ఫోటో అనేది లుక్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో పిక్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఈ పిక్ అయితే ఒక లిరిక్ తర్వాత అయితే ఈ పిక్ ఉంటుంది. ఈ పిక్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉంది కదా, ఇలా సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ పైన ట్యాప్ చేసుకోండి. ఇలా పిక్స్ అయితే యాడ్ అయిపోతాయి. ప్రతి ఒక్క పిక్ దగ్గర మీ పిక్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ పిక్ అయితే ఉంది కదా, కలర్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసి సేమ్ ప్లస్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకి పిక్ అయితే యాడ్ అయిపోతుంది. సేమ్ మీరు ప్రతి ఒక్క ఇమేజ్ కూడా ఇలాగే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో పిక్ ఉంది కదా, ఈ పిక్ సేమ్ ఆ పిక్ కాబట్టి కలర్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ మేము ట్యాప్ చేసి పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి మీరు జూమ్ పెంచుకోవాలన్న, పిక్ని తగ్గించుకోవాలన్నా ఇక్కడ ఇలా అయితే తగ్గించుకోండి. స్కేల్ ఆప్షన్లోకి వెళ్ళి తగ్గించుకోండి. ఇలా అయితే తగ్గించుకోండి. నెక్స్ట్ పిక్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఈ పిక్ కూడా సేమ్ ఇలాగే కలర్ అండ్ ఫిల్ పిక్ అయితే సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసి సేమ్ పిక్ని ప్లస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాతకి కొంచెం మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి జూమ్ అనేది చేసుకోండి. పిక్స్ అయితే నేనైతే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ హెల్ప్ ఉంటే నేను ఇంకా ఇలాంటి 3D వీడియోస్, లిరికల్ వీడియోస్ కానీ మంచిగా ఎడిట్ అయితే చేసుకొస్తాను. మీ ముందుకు అయితే తీసుకొస్తాను. మీరైతే మీ పిక్స్ అయితే పెట్టుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అయితే బాగుంటుంది. ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై అయితే చేయండి. నేనైతే తేజసుధ అన్న పిక్స్ అయితే యాడ్ చేశాను కదా, ఎందుకంటే హనుమాన్ ఉంది కాబట్టి మీరు కూడా మీ పిక్స్ అయితే ఒకసారి పెట్టి అయితే చూడండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కాబట్టి లిరికల్ ప్రీసెట్ అన్ని మీరేం చేసేది లేదు. ఓన్లీ కలర్ అండ్ ఫిల్ మాత్రం ట్యాప్ చేయాలి. అంటే సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.